తెలుగు సాహిత్యం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే మన సాహిత్యం ఛానల్ని స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్కరూ స్కిప్ చేసి వెళ్ళిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన సాహిత్యం ఛానల్లో ఈరోజు మనం వింటున్న కథ సూత్రధారి. కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు, చదువుతున్నవారు బివి సుకన్య. ఓ నగరంలో క్యాన్సర్ వ్యాధి నిపుణుడు ఉండేవాడు. శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించడంలో అతడికి చాలా పేరుంది. శస్త్రచికిత్సలకు వెళ్లే ప్రతిసారి ఆ వైద్యుడు తను నివసించే కాలనీలో ఉన్న గుడికి వెళ్లి దేవునికి భక్తి ప్రపత్తులతో పూజ చేసి హాస్పిటల్కి బయలుదేరేవాడు. యథావిధిగా ఓ రోజు ఆపరేషన్ థియేటర్కి పోబోయే ముందు గుడికి బయలుదేరాడు. గృహిణి అయిన డాక్టర్ భార్య ఇలా అడిగింది, ప్రజలు మిమ్మల్ని ప్రాణదాతగా కొలుస్తుంటారు. ప్రాణభిక్ష పెట్టారని మిమ్మల్ని దైవమని కొనియాడుతూ ఉంటారు. అలాంటిది శస్త్రచికిత్సలకు వెళ్ళేటప్పుడు మీరు గుడికి ఎందుకు వెళ్తారు, దేవుణ్ణి ఎందుకు పూజిస్తారు అని. వైద్యుడు చిన్నగా నవ్వి, ఈ శరీర నిర్మాణ రహస్యం మనకెవ్వరికీ అంతుపట్టదు. వ్యాధికి ముందు ఆరోగ్యాన్ని, మరణానికి ముందు కాలాన్ని మహాభాగ్యంగా భావిస్తాడు మనిషి. చంద్రుడి మీద కాలు మోపగలిగిన మానవుడి మేధకు పరిమితులు ఉన్నాయి. అది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. కొందరు రోగులకు వైద్యం అందించే సమయంలో రోగిని చూసి ఇతడు 6 నెలలకు మించి జీవించడు అని అనుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే అతడు 6 ఏండ్లకు పైగా జీవించడం గమనించాను. అలాగే వైద్యానికి వచ్చిన రోగి ఆరోగ్యం చూసి ఈమె 10 ఏళ్లకు పైగా జీవిస్తుంది అని భావించాను. కానీ ఆమె 10 నెలలకే ఈ లోకాన్ని విడిచిపోవడం జరిగింది. ఇలాంటి చిత్ర విచిత్ర అనుభవాలు ఎన్నో నా కళ్ళారా చూశాను. అప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే, ఏదో శక్తి మనల్ని నడిపిస్తోందని. ఆ కనిపించని శక్తికి ఆ దేవుడు, ఈ దేవుడు అని మనం రకరకాల పేర్లు పెట్టుకున్నా ఆ శక్తి ఆడించినట్లు మనం ఆడాల్సిందే. పాత్రధారులు మనం, సూత్రధారి ఆయన అని నేను గుర్తించాను. అందుకే అన్నీ సవ్యంగా జరగాలని పూజ చేసి వైద్యానికి వెళ్తాను అని భార్యకు వివరించాడు. పూజా సామాగ్రి సర్ది వైద్యుడికి అందించి గుడికి సాగనంపింది భార్య. సో ఫ్రెండ్స్, విన్నారు కదా సూత్రధారి కథ. మీకు నచ్చిందనే అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి ప్లీజ్.